చెప్పాడు ఈ మాట శిష్యులతో. ఇప్పుడు మనం చదువుతున్నాం మనందరితో. ఏం సిద్ధపరుస్తున్నాడు? స్థలము సిద్ధపరుస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, నా కొరకు వీసా సిద్ధపరుస్తున్నాడు. ఒక ఇల్లు సిద్ధం కాగానే నన్ను కూడా తీసుకొని, ఎంత సంతోషమో! యేసుప్రభు తీసుకుపోతానంటే మాత్రం సంతోషం ఉంది. ఎందుకంటే భూమి మీద ఎప్పటికీ బతుకుండాలంటే మన ఆశ. నేను వెళ్ళి నీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఇక్కడ మనము ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నామా, లేకపోతే దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నామా? అపవాదిని వెంబడిస్తూ ఉన్నామా, లేకపోతే ఇరుకు మార్గంలో పోరాడుతూ ఉన్నామా? సువార్తను ప్రకటిస్తున్నామా, సువార్త ప్రకారం జీవిస్తూ ఉన్నామా, లేకపోతే సువార్త వ్యతిరేకంగా జీవిస్తున్నామా? ఏం చేస్తూ ఉన్నా పరలోకంలో ఒక కార్యం జరుగుతున్నది, స్థలము సిద్ధపరచబడుతున్నది. The mansion is being prepared. స్థలము సిద్ధపరచబడుతున్నది. మీరు ఇల్లు కట్టించి ఉండవచ్చును, ఇప్పుడు కడుతూ ఉండవచ్చును, లేకపోతే రేపు కట్టించవచ్చు ఉండవచ్చును. పోతేమనిలే ఎట్లాగైనా కట్టుకొని నేను చూడని వదిలిపెడతారా? మీరు మాటి మాటికి వెళ్తారు. తాపివాడు ఎక్కడ, ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ, అదెందుకు ఇలా చేస్తాడు, ఇదెందుకు, ఇవన్నీ అడిగి వాళ్ళ ప్రాణం తీస్తారు. ఇది సరిగ్గా లేదా, అది సరిగ్గా లేదని. పరలోకంలో ఇల్లు కట్టబడుతుందంటే మనకి ఏం పట్టిలేదు కదా. చేసుకుంటా అంటే ఆయన దేవుడు ద్వారా చేసుకుంటా, నాకే. ఇదే మన యొక్క జీవిత విధానం అయితే ఇప్పుడే ప్రభువుని అడుగుతాం, ప్రభువా నీ ఉండే స్థలము పరలోకము, మరలా వస్తానన్నావు. ఆ మరలా వచ్చే దినము ఇంకా రాలే. ఇప్పుడే వస్తుందో తెలియదు, రేపు వస్తుందో తెలియదు, కానీ మరలా వచ్చే దినం మాత్రం నియమింపబడింది.